అంతా విన్న అంబికకు ఆవేశంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ ప్రాజెక్ట్ విషయం నాకు చెప్పలేదు అంటే విహారీ నా గురించి ఏమనుకుంటున్నాడు? కూరలో కరివేపాకులను పక్కకు తీసి పడేస్తున్నాడా? అయినా ఈ ప్రాజెక్ట్‌కి ఎందుకు ఈ టీమ్ మెంబర్స్‌లో లక్ష్మిని హెడ్‌గా చేశాడు? అసలు ఏం జరుగుతోంది? చెప్తాను దాని పని అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇక విహారీ ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉండగా కంపెనీ నుంచి స్టాఫ్ ఒక ఆమె బుకేతో సహా ఇంటికి వస్తుంది. అందరినీ పిలుస్తాడు విహారీ. ఇంట్లో అందరినీ పిలిచి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. మనం బిజినెస్ని ఎక్స్టెండ్ చేస్తున్నామని తెలుసు కదా. ఫ్యాషన్ డిజైనింగ్ వరల్డ్లో కూడా మనం ఎంటర్ అవ్వబోతున్నాం. దానికి సంబంధించి ఒక కొత్త ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతున్నాము. రేపు ఇన్వెస్టర్స్ వస్తున్నారు. ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ కనుక మన ప్రాజెక్ట్ని ఓకే చేస్తే వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు కనుక ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది. మనం మన కంపెనీని ఎంతో బాగా విస్తరించిన వాళ్ళం అవుతాం. బై ద వే ఇదంతటికీ కారణం లక్ష్మియే అని అనేసరికి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఇక సహస్ర అప్పటికే సంతోషంగా బావా కంగ్రాట్స్ అని చెప్పబోతూ లక్ష్మి పేరు చెప్పగానే ఒక్కసారిగా ఆగిపోతుంది. కోపంగా చూస్తూ ఉండగా నువ్వు కంగ్రాట్స్ చెప్పాల్సింది నాకు కాదు లక్ష్మికి అని అంటూ ఉంటాడు విహారీ. లక్ష్మికేంటి అని అడిగేసరికి ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని డీల్ చేస్తుంది లక్ష్మియే. ఈ ఐడియా మొత్తం లక్ష్మిది కాబట్టి తను ఇంత ఫాస్ట్గా మొత్తం స్టడీ చేసి ఉండకపోతే కనుక మనం ఇంత ఫాస్ట్గా ప్రాజెక్ట్ని లాంచ్ చేసి ఉండేవాళ్ళమే కాదు అని విహారీ అంటూ ఉండగా ఇంకా యమున అయితే నువ్వు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు విహారీ. నువ్వు లక్ష్మిని ఆఫీస్లో జాయిన్ చేయించి మంచి పని చేశావు అని పొగుడుతూ ఉంటుంది. ఇక పని వాళ్ళని అంత నెత్తికెక్కించుకోవడం మంచిది కాదు. వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే మంచిది అని పద్మాక్షి అంబికలు అంటూ ఉంటారు. ఇది నెత్తికెక్కించుకోవడం కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను. లేనిది నేనేం చెప్పడం లేదు అని విహారీ కోపంగా అంటూ ఉంటాడు. ఇక అక్కడ చూస్తూ ఉన్న లక్ష్మి నూరా అంటూ లక్ష్మిని పిలుస్తూనే అందరికీ స్వీట్లు పంచుతాడు విహారీ. అందరూ స్వీట్స్ తీసుకుంటూ ఇక లక్ష్మి అక్కడికి వస్తుంది. లక్ష్మికి కూడా స్వీట్ ఇవ్వడంతో లక్ష్మి నోట్లో స్వీట్ పెట్టబోతూ ఉండగా విహారిని వద్దన్నట్లు కళ్ళతోనే సైగ చేస్తూ ఉంటుంది. తన చేతితో తీసుకొని లక్ష్మి తింటూ ఉంటుంది. యమున ఇదంతా చూసి సంతోషిస్తూ ఉంటుంది. ఇక సహస్రకైతే చాలా కోపంగా అనిపిస్తూ ఉంటుంది. చేతిలో ఉన్న స్వీట్ని కోపంగా నలిపేస్తూ ఉంటుంది. ఇక లక్ష్మికి పొలమారడంతో అయ్యో ఎవరు తలుచుకుంటున్నట్టున్నారు అని అంటూ విహారి తల మీద తడుతూ ఉంటారు. దాన్నెవరు తలుచుకుంటారు? అనాథలను తలుచుకునే వాళ్ళకు ఎవరైనా సొంత వాళ్ళు ఉంటారా వాళ్ళని తలుచుకోవడానికి అని కోపంగా అంటూ ఉంటుంది అంబిక. ఏమో తన భర్త ఏమైనా తలుచుకుంటున్నాడేమో అని అనేసరికి నేనే తలుచుకుంటున్నాను అని మనసులో విహారీ అనుకుంటూ ఉంటాడు. ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక కొత్త ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని లక్ష్మి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటుంది. ఇదంతా ఏమాత్రము సహించదు అంబిక. సరే అయితే నాకు చాలా పని ఉంది, నేను బయటికి వెళ్ళొస్తాను అని అంటూ విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అంబిక ఎలాగైనా సరే తన మనసులో మాట చెప్పాలని డిసైడ్ అయిపోతుంది. విహారీ వెనకాతలే అంబిక కూడా వెళ్తూ ఉంటుంది. విహారీ ఒక్క నిమిషం ఆగు అని అంటూ విహారీని పిలుస్తూ ఉంటుంది. మరోవైపు సహస్ర నాకు కొంచెం పని ఉందంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సహస్రను అర్థం చేసుకున్న పద్మాక్షి కూడా అక్కడి నుంచి సహస్ర ఓదార్చడం కోసం వెళ్తూ ఉంటుంది. మరోవైపు సహస్రకు జరిగిందంతా గుర్తుకు వస్తూ ఉంటుంది. యమున తన తల తట్టడము, విహారీ లక్ష్మి కూడా ఇంపార్టెన్స్ బాగా ఇస్తూ ఉండడం అస్సలు భరించలేకపోతూ తనలో తానే రగిలిపోతూ ఉంటుంది. అంబిక విహారిని ఆపి ఇలా చెప్తూ ఉంటుంది. చూడు విహారీ, అనవసరంగా అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిస్తున్నావని నాకు అనిపిస్తోంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? అయినా ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు నువ్వు చేస్తున్న పని గురించి కొంచెమైనా ఆలోచించావా? నువ్వు నిర్ణయం తీసుకునే ముందు అసలు ఏం చేస్తున్నావో గమనిస్తున్నావా? ఎందుకు ఇంతటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఆ లక్ష్మిని కనకపు సింహాసనం మీద ఎక్కిస్తున్నావు. చూడు, కనకపు సింహాసనం మీద శునకాన్ని ఎక్కించునా అని అనబోతూ ఉండగా అత్తయ్య అంటూ సీరియస్గా చాలా కోపంగా విహారీ సీరియస్గా తన వైపు చూస్తూ ఉంటాడు. చూడు, కనకపు సింహాసనం మీద కనకాన్నే ఎక్కించాను, అది బంగారం లాంటి లక్ష్మిని ఎక్కించాను కానీ అయినా నువ్వేం చేసావో నీకు తెలుస్తోందా? ఒకప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం వల్లే సుభాష్ ఆఫీస్లో వచ్చాడు. ఆ సుభాష్ అంతా తేల్చి జైలుకి పంపించింది కూడా లక్ష్మియే. కంపెనీలో ఐటీ రైడ్స్ జరిగినప్పుడు కాపాడింది కూడా లక్ష్మినే. ఈ విషయాలన్నీ నువ్వు ఎలా మర్చిపోతున్నావో నాకైతే అర్థం కావటం లేదు. ఎవరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదో నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది అని అంటూ విహారీ కోపంగా వెళ్ళిపోతాడు. మరోవైపు సహస్ర గూగుల్లో సెర్చ్ చేసి మరి ఒక లేడీ డిటెక్టివ్కి కాల్ చేస్తుంది. చూడండి, నేను ఒక అమ్మాయి డీటెయిల్స్ పంపిస్తాను, తన జాబితం మొత్తం నాకు మీరు అతి త్వరగా పంపించాలి. అసలు ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, తన భర్త ఎవరు, పెళ్ళి అయిందా లేదా, ఇలాంటి విషయాలన్నీ కంప్లైంట్గా
మీరు ఇన్వెస్టిగేట్ చేసి నాకు తెలపాలి అని సహస్రాజ్ అనేసరికి, సరే మేడం, ఓకే, మీరు చెప్పినట్లుగానే అన్నీ సబ్మిట్ చేస్తాను అంటూ ఆ లేడీ డిటెక్టివ్ కాల్ కట్ చేస్తుంది. మరోవైపు, చూడు, అనవసరంగా కంగారు పడకు, నీ పెళ్ళి అతి త్వరలోనే జరిగేలా నేను చూస్తాను. తీర్థయాత్రలో ఉన్న అమ్మ నాన్నకి కాల్ చేసి నేను మాట్లాడతాను అని పద్మాక్షి మాట ఇవ్వడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సహస్ర. మరోవైపు పండు, ఎవరికి ఎన్ని కాఫీలు తీసుకెళ్తున్నావు అని అనేసరికి, చూడండమ్మా మీరే, ఎన్ని కాఫీలు ఉన్నాయో అక్కడ విహారీ బాబు వర్క్ చేసుకుంటున్నాడు అని చెప్పగానే లక్ష్మి వెనకాలే వెళ్ళి ఖాళీ చేసిన కప్పులన్నీ చూసి, విహారీ గారు ఇన్ని కాఫీలు తాగడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు అని చెప్తూ ఉంటుంది. మరి ఎలా, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, రేపే మనం బ్యానర్ని ఓకే చేయాలి, వాళ్ళ ముందు మనం ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాలి, వాళ్ళు మనకి ఫండ్స్ ఇస్తేనే కదా మన ప్రాజెక్టు సక్సెస్ అయ్యి మన బిజినెస్ని ఎలాబరేట్ చేయగలం అని చెప్తూ ఉంటాడు విహారీ. చూడండి, స్ట్రెస్తో ఏ పని కూడా అవ్వదు, అయినా నేను ఎప్పుడూ ఆలోచించేశాను బ్యానర్ నేమ్ ఎలా ప్రాజెక్ట్ చేయడం అన్నీ కూడా అని అనేసరికి, అవునా, ఏంటో చెప్పు అంటాడు విహారీ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ. మన బ్రాండ్ నేమ్ వీతో స్టార్ట్ అవుతుంది, అంటే మీ పేరులాగే, అలాగే వి అంటే మనం అని కూడా అర్థం. వి క్రాఫ్ట్స్ అని డిజైన్ చేశాను, ఎందుకంటే చేనేత కళాకారులని మనం ప్రోత్సహిద్దాం. దేశానికి చేనేత కళాకారులని ప్రోత్సహించడం ఎంత ముఖ్యమో మీకు తెలుసు కదా. మన చేనేత ప్రసిద్ధి గురించి అందరికీ తెలిసి చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఎంత కష్టపడితే ఒక ప్రోడక్ట్ రెడీ అవుతుందో, వాళ్ళ కష్టం ఎలా ఉంటుందో తెలియజేయాలి. వాళ్ళ కష్టానికి ఉన్న విలువను పెంచాలి మనమే. అందుకే దీనికి థీమ్గా నేను మ్యారేజ్ని అనుకుంటున్నాను. మన సాంప్రదాయాల గురించి వాళ్ళకి తెలిపితే ఖచ్చితంగా మన ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది అని అంటూ తన ఐడియాని మొత్తం చెప్తూ ఉంటుంది లక్ష్మి. విహారీ విని చాలా ఇంప్రెస్ అవుతాడు. అవునా లక్ష్మి, నువ్వు చెప్పినట్లు నీ ఐడియా చాలా బాగుంది, చేనేత కళాకారుల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, మన సాంప్రదాయాలకి విలువనిస్తూ ఆ పెళ్ళి అనే కాన్సెప్ట్ని కూడా వాళ్ళు ముందు ప్రొజెక్ట్ చేయడం అన్న ఐడియా చాలా బాగుంది అని విహారీ మెచ్చుకోవడంతో సంతోషపడిపోతూ లక్ష్మి ఉంటుంది.